యో ప్రసాద్ అమ్మ జీవితం నన్ను ప్రశాంతంగా కూడా యో పనుకోనివా? ఫోన్ ఎత్తికేం భయ్యా నీకు? నీ ఫోన్ కట్ చేస్తానంటే పనుకున్నాను అర్థమైంది. ఏ లోపల చిల్లమోడా యో పీరింటివా? ఎన్ని నంబర్ల నుంచి చేస్తాను యో ప్రసాద్ పీరినావా లేదా? పరోటా తిన్నావా? నీ పరోటా తిన్నాను, లోడ తిన్నాను. నీకు అవసరమా? నేను ఏం తింటే నీకు సరే అవసరమా? సరే గరే ప్రసాద్, ఆ, యో పాపుంది, ఆ, పెళ్లి సంబంధం చూస్తున్నారు. ఎవరైనా మంచి పిల్లగాడు ఉంటే చూడు ప్రసాద్. ఏ యాపిల్ వద్దు ఏమొద్దు బా. యో నీకు కాదు ప్రసాద్, వేరే పిల్లగాడు మంచి పిల్లగాడు ఉంటే చూడు. నువ్వే కట్టుకో సరిపోతుంది. నా తెలుసా నీ యో గురించి. నేను బిజినెస్ చూసుకునేకే టైం లేదంటే నువ్వు మళ్ళా పెళ్ళి అంటావు కదా ప్రసాద్. అంత బ్రోకర్ పని చేసేదా అంతా నీకెంత? ఏ లోపలడా చిల్లర మొమ్మడా. యో ప్రసాద్, నిన్ను చూసే కదా మేము ఎదిగింది ఈ ఫీల్డ్ లో. చెప్పు తీసుకొని మెట్టి తీసుకొని కొడతా. లోపలడా మళ్ళా మాట్లాడితే మళ్ళా. సరే సరే గానీ ప్రసాద్, సంబంధం చూడు. పాప చాలా బాగుంటుంది, ఆస్తి చాలా ఉంది. ఆస్తా చాలా చాలా అంటే చాలా ఆస్తి, ఒక్కతే కూతురు. ఎంత ఎంత ఉంటుంది మినిమం అందాజుగా? యో వాళ్ళకు ఒక చోట కాదు ప్రసాద్, ఆ? కర్ణాటకలో చాలా ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వాళ్ళ ఒక చోట కాదు, వాళ్ళ తాతల ఆస్తి నుంచి చాలా సంపాదించినారు. అమ్మా అట్లా ఇది అంతుందే? ఓ, ఇంకో విషయం, వాళ్ళకి గుర్రాలు కూడా ఉన్నాయంటే లెక్కేసుకో వాళ్ళు ఎంత సంపాదించింటారా. వానమ్మ సరే సరే కాదు. యో ప్రసాద్, 500 లీటర్లు పాలే అమ్ముతారు రోజుకి. బీడీ కట్ట ఫ్యాక్టరీ ఉంది. బస్సులు ఉన్నాయి వాళ్ళకు, ట్రావెల్స్. ఇంకా 8 సఫారీలు. మయ్యా యో ఏందనుకుంటివి వాళ్ళ గురించి? ఒకటే కూతురా? ఒకటే కూతురు. 18 కొండలు ఉన్నాయి వాళ్ళకి ఓన్ గా, తెలుసా? బామ్మడిది ఏం లేడు కదా? ఎవరు లేరు ప్రసాద్, ఒక్కగానొక్క పాప. బామ్మడిది అనుకో, ఇంకా బామ్మడిది కూడా లేడు. కాదు ఏది ప్రసాద్, చూడు మంచి పాప, మంచి పిల్లగాన్ని చూడు, పాపకి తగ్గట్టుండేదట్ట. వాడు ఈడేంటికి కానీ మనమే సరిపోతాం కదా మనకి. మనమంటే మన ఇద్దరం చేసుకునే కాదు కదా ప్రసాద్. ఏ లోపల బజార్ నాకు ఎందుకు పెళ్ళి? కాదులే, నాకు సరిపోతుంది కదా. ఎవరికి ప్రసాద్? నాకే. నీవు ఏంది పాపర్ పట్టినోడివి, నీకు ఆ పాపకి ఎట్లా కుదురుతుంది? ఏ లోపల ఆ పాప ఏమనుకోండి మంచి మంచి బాగా ఉంటుంది. నాకేం తక్కువ? నీకు అన్ని తక్కువే ప్రసాద్. మళ్ళా ఏం తక్కువ? ఏ లోపల బజారుడా, నాకు అర్హత ఉంది, చేసుకుంటా. ఏందుందని చేసుకుంటావు ప్రసాద్ నువ్వు? చెప్పు. నీకు అంతగా చేసుకోవాలనుంటే మనకు తెలిసిన పాప ఉంది. ఆ పాపొద్దు, ఇప్పుడు చెప్పిన పాపనే బాగుంది. పొద్దున 2 గంటలు నీతో ఉంటది, రాత్రి 1 గంట ఉంటది, మొత్తం పని చేసుకుంటే ఉంటది, మంచి దుడ్లు సంపాదిస్తుంది ప్రసాద్. ఏ లోపల మమ్మడ చిల్లర బజారుడా, ఇప్పుడు చెప్పిన పాపే బాగుంది, ఆ పాపం చేసుకుంటాలే. నేను ఇట్లా లోపల బజార్లో మాటలు ఏంది పాప గురించి చెప్తావు? పాప ఆస్తి ఎంత, మనం ఎంత ప్రసాద్? నాకు అట్లా పాప కావాలి మళ్ళా. ఏమో ప్రసాద్, పనులని పెట్టుకున్న పాప ఎక్కడా, పక్కలేసే నువ్వెక్కడా? ఏంది? 100 మంది పనులున్న పెట్టుకున్న పాప ఎక్కడా, పక్కలేసే నువ్వెక్కడా? అమ్మ అట్లా పాపం చేసుకుంటేనే అమ్మ రేపు పొద్దున మనకు కూడా వాల్యూ. సిగ్గులేనో ప్రసాద్, నేను ఏం మాట్లాడుతున్నా, నువ్వు ఏం అర్థం చేసుకున్నావా? చాలా మంది పనులు పెట్టుకున్న పాప నువ్వు పక్కలేసే పిల్లగానివి సెట్ అవుతుందా అన్నాను. ఏంటి సెట్ కాలే? నాకు సరే చూడు, సరే నాకంటే మందగాడు లేడు, నాకంటే పోటుగాడు లేడు,
నాకంటే మించినోళ్ళు కూడా లేడు. కరెక్ట్ మూవ్ నేనే దానికి. నీకు ఈ మెదడు ఇంకా పెరగలేదు అనుకుంటానా. నువ్వు పక్కలేసేవాని అన్నాను ప్రసాద్ నేను. ఏ లోపల ఏంటి పక్కలేసేమో నాకు బాగుంది ఆరాతుంది ఏమి. స్వామి ఏడుకొండల స్వామి ఈయన కాపాడాలి. సరే కానీ పాపకి 1.5 కేజీ బంగారు చెప్పినారు. పిల్లగాన్ని చూడు. పిల్లగాన్ని ఏంటి చూడాలి, నేనే చేసుకుంటా పిల్లని కూడా. నువ్వు చేసుకుంటే వద్దు నా మాటిను. ఏం పర్రా, కాపురం బాగా చేసుకుంటా, బాగా సుఖంగా చూసుకుంటా బాగా. ప్రసాద్ అది వద్దు. మనకి రాజస్థాన్ పాప ఉంది. ఆ పాప చాలా తెల్లగా ఉంటుంది. నీకు తెలుసో తెలదో. ఆ పాపకి ఒక విషయం చెప్తా విను. ఆ పాప దగ్గర 500 కాంటాక్ట్ కస్టమర్ల నంబర్లు ఉన్నాయి. ఎవరు? రాజస్థాన్ పాప దగ్గర 500 కస్టమర్ల నంబర్లు ఉన్నాయి. బజారోడా లోపల చిల్లర కూడా నేను ఎట్లా ఇమ్మని చూడమంటే నువ్వేం క్యాండిడేట్ దింపుతున్నావా నువ్వేమన్నా? రాజస్థాన్ పాప 500 మంది అయ్యా. వాళ్ళందరూ వస్తే పెళ్లికి తలా 10 రూపాయలు పెట్టినా మీకు ఎంత అవుతుంది? రేపొద్దున ఏదైనా కష్టం వస్తే ఆ పాపకి వాళ్ళంతా తోడు నిలబడరు. బజారోడా చిల్లర కూడా ఏదైనా కానీ మంచి మాట్లాడు. ఏదైనా ఎట్లా పాపం చూడలేదు దానికి. లోపర్ నీ మెట్టు ఎవరు కొట్టరా నిన్నే? ఎంత మంది నీకు చుట్టరికం అవుతారు? 500 మంది కస్టమర్లు నంబర్లే ఉన్నాయంటే తెలియని వాళ్ళు ఎంతమంది? చుట్టాలు అవుతారా శత్రువులు అవుతారా వాళ్ళు? బేబా గ్రూప్ ఒకదాని కోసం నిన్ను చచ్చిపోలా చంపేస్తారు నిన్నే. నువ్వు కోఆపరేట్ చేస్తే వాళ్ళంతా నీకు మిత్రులే. ఏది మిత్రులే కోఆపరేట్ అంతా నేను వాడాలి దాన్ని కూడా వాడాలా వాళ్ళు? ఏంది ప్రసాద్ నువ్వు అప్డేట్ అవ్వవా నువ్వు? ఏంది అప్డేట్? లోపల ఒక పిల్లని ఎట్లా తీసుకుంటాడు? ఏం చేయరు పోయా. ఆ పాపకి ఏదైనా కావాలంటే దగ్గరుండి వాళ్ళే కొనిస్తారు. నువ్వు కొనియాల్సిన అవసరం కూడా లేదు. బజార్ మమ్మడా నువ్వు నేను వ్యాపారం చెప్తానా నేను ఏం చెప్తానా? నువ్వు ఆ పాపని నువ్వు సంతోషంగా బతుకుంటాను. నువ్వు ఒప్పుకో. ఒప్పుకునేది ఆయనకు ఒప్పించాలంటే ఆశామాష అనుకుంటువా? వాడు అద్దగాడు నెమ్మదిగా వాడిని మించి తోపి లేడు ఊడు లేడు. మనకి చాలా స్కిల్స్ ఉన్నాయి. మొత్తం వానికి కొత్త పరిచయం కూడా ఏర్పడుతుంది ఇప్పుడే. అసలు వానికి జనాలు అంటే వానికి ఎంత ఇష్టమో. ఇంకా రోజు అంకుల్ దగ్గరికి వెళ్తాడని కూడా చెప్తున్నా. మీకు మెట్ట పడుతుంది నాకు వస్తాయి కూడదునా ఇంకా బజారోడా? పరిచయాలు అంటే కదా ప్రసాద్. అంకుల్ పరిచయాలు కూడా ఉన్నాయని చెప్తే కొంత గర్వంగా ఉంటుంది కదా అని అన్నాను. అట్లా మన అంకుల్ అంటే నాకు మళ్ళా డబుల్ మీనింగ్ పెద్ద మనుషులు అని అర్థము. సరే కానీ మన డబ్బులు వేసి చూడు ఫోన్ పేకి. దానికి ఒక 2000 రూపాయలు ఎట్టోట త్వరగా పంపు. నేను సెట్ చేస్తాను మాట్లాడతాను. మాట్లాడతావా? ఎందుకంటే ఇది మా ఆచారము. మేము దుడ్లు చేతిలో పట్టే మేము సంబంధం కూర్చేది. మళ్ళా ఏమో చేస్తావా? కోట్లకి 18 ఎకరాలు ఏది కొండలు గుట్టలు ఏది పోయ్యా నువ్వు. నేను అందుకే ప్రసాద్ నీకు సెట్ కాదంటే నువ్వు పంపిస్తా చూడు. మళ్ళా కిరికిరి జరగాల. మళ్ళా నీకు ఆడనే మా కిలిమకి ఇచ్చేస్తాడు కానీ. పంపుతురుగా ఉండు. ఎంత పంపుతున్నావు ప్రసాద్? ఏంది పోయా నేను చెప్పింది నీకు 2000 పంపు అంటే నువ్వేంది మళ్ళా 1000 పంపుతా అంటావు? ఫస్ట్ 1000 తీసుకోపా నువ్వు. మళ్ళీ తర్వాత కలిసి నేను ఇస్తాను కానీ ఏమే ప్రసాద్ పెళ్లి విషయము కట్ట చేయకో. అమ్మా జీతం సరే 500 తీసుకో. ఏందో ప్రసాద్ నీ దగ్గర నేను కొట్లాడే కాదు. కొట్లాడుకోండి ముద్దులాడుకోవాలా ఇంకేమన్నా? వేరే వ్యక్తి అంటే 2000 కట్టేంత వరకు నేను మాట కూడా ఇచ్చేవాడిని కాదు తెలుసా ప్రసాద్. వానమ్మ జీతం సర్లే ఇప్పుడు ఎంత నచ్చిన వెయ్యా. మళ్ళీ ఎందుకు నీకు నాకు మాట వస్తే ఎందుకు వచ్చింది? నీకు నచ్చింది అయ్యి సర్లే అడిగి మళ్ళీ నచ్చిందంట.
పట్టు 2000 వస్తున్నాయి తీసుకొస్తావు. ఏమైనా కిరికిరి ఏమైనా జరగల్లా అప్పుడు నీకు చెప్తా. వచ్చిందా? యో అది నా దగ్గర ఉండే నంబర్ కాదు ప్రసాద్. వానమ్మ జీవితం నంబర్ కొడిపోయిందయ్యా. సరే సరే అది మనోళ్ళదేలే, పోయి ఉంటుంది కానీ నువ్వేమన్నా అబద్ధం చెప్తావా? మళ్ళీ నేను అబద్ధం చెప్తాను మళ్ళా. సరే పాపను చూసుకోవడానికి ఎప్పుడు వస్తావు? కాదు ఇప్పుడు ఈ నంబర్ ఎవరిది? అది మనోళ్ళదేలే ప్రసాద్, అవన్నీ అడగద్దు. మేము మనోళ్ళు అంటే ఎవరు ఏనే? యో నీకు చుట్టం అవుతాడు 2 రోజులు పోతే. ఏంటికైతే చుట్టమూడ తెలుస్తుందిలే కానీ ఇప్పుడు డబ్బులు ఇచ్చినావా దుడ్లు? వానమ్మ జీవితం స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడబ్బా నంబర్. సరే కానీ నువ్వు పాపను చూసుకునేకి ఎప్పుడు వస్తావు? ఇప్పుడు వారం వద్దున. ఎందుకు ప్రసాద్ అంత లేటు? పాప వారం తర్వాత ఈడు ఉండదు కదా. సర్లే ఇప్పుడు వచ్చేస్తాలే అంటే. యో ఇప్పుడు లేదు, పాప బెంగళూరుకు పోయింది. అవునా? మళ్ళీ రేపు వచ్చేస్తాలే. యో రేపు బెంగళూరు నుంచి అట్లే మైసూరు పోతుంది కదా పాప. వానమ్మ జీవితం. సరే మరి 2 బన్నాడు వస్తాలే. యో బన్నాడు చిత్తూరులో ఉంటుంది పాప. ఏ బజార్ మగమడా మళ్ళీ సర్లే 3 రోజులు 4 రోజుల కన్నా వస్తారు ఇంకా. యో పాప అప్పుడు హైదరాబాద్ పోదు. సో వానమ్మ జీవితం అన్ని ఊర్లు ఏడు చూస్తుందప్పా. యో నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు ప్రసాద్, ఎందుకు ఇవన్నీ? సర్లే మళ్ళా వారానికి వస్తాలే. యో వారం తర్వాత పాప ఏడుంటుంది? హుబ్లీలో ఉంటుంది. ఏ చిల్లర మగమడా బజార్ మగమడా ఖచ్చితంగా ఏడుంటుంది చెప్పి సాగుగా. యో నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు ప్రసాద్, నువ్వు చెప్పు ఎప్పుడు వస్తావు? చెప్తాను కదా వారం అంటే మనం రేపు అంటే ఇప్పుడు వద్దంటే ఆ ఊరు చెప్తాను. సరే ఎప్పుడు వస్తావు నువ్వు చెప్పు. వారం కాకుండా ఈ వారం కాకుండా ఏదైనా ఇంకోటి చెప్పు. చూడమ్మా జీవితం ఒక 50 రోజులు కానీ వద్దురా. యో 50 రోజులకి పాప ఈడు ఉండదు, తమిళనాడులో పుడుతుంది. చూడమ్మా ఏ చిల్లర మగ ఎన్ని రోజులు చెప్తాను నేను. 50 రోజులు అంటే నెల మీద 20 రోజులు. సరే ఇంకో మాట చెప్పు, ఏదో రోజు చెప్పు. చూడమ్మా జీవితం నేనెట్లరానమ్మా ఇట్లా లోపల నోరు పెడితే ఇట్లే ఉంటుందని నా బుద్ధి. సరే ప్రసాద్ చెప్పు, ఏదో డేట్ చెప్పు. ఇంకా 50 రోజులు అంటే కాదు నువ్వు. అట్లా 65 రోజులు వద్దు, 60 రోజులు కన్నా వద్దురా. యో పాప అప్పుడు ఊటీలో ఉంటుంది కాదు. చూడమ్మా ఏనమ్మా ఏంద్రా. సరే త్వరగా చెప్పు డేట్లు, నేను చెప్తాను పాప ఉంటుందో లేదో అని. నాకు టైం అవుతుంది. సరే 65 రోజులు కన్నా. యో మున్నార్లో ఉంటుంది. ఏ అసలు పాప ఉందా లేదా? యో పాప ఉంది పోయా. మళ్ళీ పాప లేదు ఏ టైంలో ఉంటుంది, చచ్చిపోతుంది తెల్లని. యో పాపకి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి తిప్పుతున్నారు, అన్ని రాష్ట్రాల్లో తిప్పుతున్నారు చూపించడానికి. ఏమైంది ఆ పాపకి? యో వయసు మీద పడితే రోగాలు రావా ఏంది? బట్టే బతుకుంటారా ఏమి 1000 ఏళ్ళు? ఏంది వయసు ఎక్కువైతే రోగాలు రావా? అలసిపోరా? ఏ లోపల కూడా అంటే వయసు అంటే ఎంత వయసు? యో 86 ఏళ్ళు పోయా. ఏ లోపలడా బద్దారాడా మెడితో కొట్టాలా ఏమన్నా ముట్టాలి మగమాడా? అంటే ఇప్పుడు చెప్పింది ఈమె గురించా ముస్లిం గురించా? యో ఆయమ్మ పేరు పాప అంటారు. ఏ బేవడసోడా ఏ ముట్టాలి మగమాడా? ఏ పందికొక ముట్టాడా? ఏ లోపలడా? యో పాప బద్దారోడా ఇంకెంతమంది అసలు సులుకు 2000 దండగా ఇప్పుడు. యో వస్తుంది పోయా, కొద్దిగా ఆరోగ్యం కుదురు పడినట్టు వస్తుంది. నరికేస్తానికి ఇట్లాంటివన్నీ చెప్పినట్టు రోజుకి లోపల చిల్లరమ్మ కూడా బద్దారోడా నరికి ఎంత పోగులనే పెట్టైపోతారా నీకే. రోజుకి మామూలు వద్దనుకుంటాడు ఏం మౌలా ఏమన్నా బద్దారోడా? యో నీకంత కుదరదంటే పాప ఈ హాస్పిటల్ ఉందో చెప్తారు, పోయి చూసుకోపో. లోపల హాస్పిటల్ అని చెప్పి ఇంకా మంచిగా చెప్తాను. లోపల చిల్లర బద్దాడా లోపల నాకు వస్తాయి మంచి కుదరంగా. సరే నీకు వద్దా పాప వద్దా నీకు? పాప వద్దు, నా లోడ వద్దు, ఏమొద్దు పో. సరే మళ్ళీ ఉందునా, నేను కొద్దిగా పని ఉంది నాకే.
ఏం పని బొమ్మలో పడిపోయిందా నీకేమన్నా బెవర్సోడా యో చెనక్కాయలు బీకే పోతున్నాము. ఏ ఏ బజార్ నువ్వు ఫోన్ పెట్టి ఏడను అట్లా ఎదుక్కోటి నెయ్యేసి నరకపోతాయి ఏరాను మళ్ళా. యో నువ్వు ఇచ్చిన 2000లో 1000 రూపాయలు నీ పేరు మీద సాయిబాబు గుడిలో ఉన్న ఏడైనా అనాథల కన్నా దానం చేస్తాను, పుణ్యం వస్తుంది. ముందు నువ్వు ఫోన్ పెట్టే నేను పెడతాను, నువ్వు కనుక్కొని ఎట్లాగాని. సరే సరే చెనక్కాయలు బీకే పోతున్నాను. ఏమన్నా నీకు చెనక్కాయలు ఏమైనా పంపించమంటావా? పంపిస్తావు లోపల పట్టు. యో మూట 32,000. ఏ బదులు పెట్టావు నీకు వచ్చి అయిపోతాను కనుక్కుంటాను నీ ఆట నువ్వు